హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ ఏదైతే 10th సెప్టెంబర్ షిఫ్ట్ 1 జరిగిందో, ఓకేనా, షిఫ్ట్ 1 దాని యొక్క ఓవరాల్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో బేసికలీ ఆల్రెడీ మనం ఎస్టర్డే కనుక చూస్తే, ఓకేనా, 9th సెప్టెంబర్ కనుక చూస్తే 9th సెప్టెంబర్లో మనకేంటంటే పేపర్ అనేది ఈజీగానే వస్తుంది లేదా మోడరేట్గా వస్తుంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. సెకండ్ షిఫ్ట్లో అండ్ థర్డ్ షిఫ్ట్లో మనకేంటంటే కొంచెం ఏం చెప్పచ్చు, మనకేంటంటే జిఎస్ అనేది హార్డ్గా వచ్చింది అంటున్నారు. అదేవిధంగా చూస్తే ఈరోజు యొక్క ఫస్ట్ షిఫ్ట్లో మనం కనుక చూస్తే, ఓకేనా, ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే రీజనింగ్ అనేది సెక్షన్ వైజ్గా మాట్లాడదాం. రీజనింగ్ అనేది ఎస్టర్డే ఎలాగైతే వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది అంటున్నారు, ఈజీగానే వచ్చింది అంటున్నారు. ఒక 22 to 23 క్వశ్చన్స్ డూయబుల్. 2 or 3 క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అండ్ కొంచెం ఏంటంటే అనాలజీ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఏంటంటే లాజిక్స్ అనేవి అర్థం కావడం లేదంటున్నారు. దీని తర్వాత మ్యాథ్స్ గురించి మాట్లాడితే, ఓకేనా, క్వాంట్ గురించి కనుక మనం మాట్లాడితే నిన్న ఏంటంటే క్వాంట్ అనేది ఈజీగా వచ్చిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అన్నారు. కానీ ఈరోజు వచ్చేసరికి క్వాంట్ వచ్చేసరికి మనకు మోడరేట్ నుంచి హార్డ్ వచ్చింది సార్ అంటున్నారు. ఓకేనా, మోడరేట్ నుంచి హార్డ్. మేబీ ఈ మోడరేట్ నుంచి హార్డ్ రావడానికి కారణం ఏంటంటే ఒక 4 or 5 క్వశ్చన్స్ ఏంటంటే క్యాల్కులేటివ్గా ఉండడం లేదా కొంచెం ఏంటంటే అందులో క్యాల్కులేషన్స్ లేదా కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకేంటంటే మోడరేట్ నుంచి హార్డ్. సో ఇది చూడండి, మ్యాథ్స్ అనేది ఈజీనా హార్డా అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఏవైతే 4 or 5 క్వశ్చన్స్ ఉంటాయో వాటిపైన. ఆ 4 or 5 క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చేసారనుకోండి 25లో ఈజీ అయిపోతుంది. అదే ఆ 4 or 5 క్వశ్చన్స్ హార్డ్ ఇచ్చాడు అనుకోండి పేపర్ అనేది హార్డ్ అయిపోతుంది. సో ఈసారి మనకు మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ నుంచి హార్డ్ వచ్చింది అంటున్నారు. ఓకేనా, జీకే ఆబ్వియస్లీ నిన్న ఎలాగైతే సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్లో హార్డ్ వచ్చిందో ఈరోజు కూడా ఈ షిఫ్ట్లో కూడా జీకే అనేది హార్డ్గా వచ్చింది అంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది యాజ్ యూజువల్. ఇంగ్లీష్ గురించి మనం ఎవరు ఏది చెప్పలేము. ఇంగ్లీష్ అనేది ఆబ్వియస్లీ మోడరేట్ నుంచి హార్డ్ వరకే ఉంటుంది. ఓకేనా, మోడరేట్ నుంచి హార్డ్ కాదు, ఈజీ టు మోడరేట్, హార్డ్. అసలు ఇంగ్లీష్ అనేది హార్డ్గా వచ్చిందని చెప్పేసి మనం అంతగా గెస్ చేయలేము. ఇది వచ్చేసరికి ఈజీ నుంచి మోడరేట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో బేసికలీ నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు యొక్క పేపర్ లెవెల్ యొక్క డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అయింది. దేనివల్ల ఇంక్రీజ్ అయింది? ఆబ్వియస్లీ మ్యాథ్స్ అనేది కొంచెం మనకేంటంటే క్యాల్కులేటివ్ ఇవ్వడం వల్ల మనకేంటంటే ఈరోజు డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, లెటెస్ట్ సే నిన్న ఒకవేళ స్టూడెంట్స్ 150 స్కోర్ చేయగలిగితే ఈరోజు ఒక 145 లేదా 143 స్కోర్ చేసినా కూడా ఇవి రెండు కూడా ఈక్వలే. 9th సెప్టెంబర్ 150 స్కోర్ చేసినా ఈరోజు 10th సెప్టెంబర్ 143 స్కోర్ చేసినా కూడా రెండు ఈక్వలే. ఎందుకంటే నార్మలైజేషన్లో వీళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది హార్డ్గా వచ్చింది కాబట్టి. క్లియర్? సో ఇది ఈరోజు యొక్క ఓవరాల్ అనాలిసిస్. ఓకేనా, సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్.